79 సంవత్సరాల క్రితం స్వాతంత్రం వచ్చింది. ఎంతోమంది త్యాగాల ఫలితం 200 సంవత్సరాల పోరాటం తర్వాత మనకు స్వతంత్రం వచ్చింది. అవన్నీ కూడా మనం స్మరించుకోవాల్సిన ఎంతోమంది ఎన్నో రోజులు త్యాగం చేస్తే తప్ప మనకి ఈరోజు స్వేచ్ఛ రాలేదు. కానీ స్వేచ్ఛని మనం కాపాడాల్సిన బాధ్యత మన పైన ఉంది. యూనిఫామ్ ఫోర్స్ మన ప్రతి ఒక్క పబ్లిక్కి ఆ స్వేచ్ఛ స్వాతంత్రం అనేది మనం అప్హోల్డ్ చేసి అంటే దాన్ని కాపాడుతూ మరింత ముందుకు మనం దేశాన్ని తీసుకెళ్ళాలి. మనందరి యొక్క బాధ్యత యూనిఫామ్ సర్వీస్. మన యొక్క సర్వీస్ మనది ఫోర్స్ కాదు, మనకు సర్వీస్ అన్నారు. ఈ సర్వీస్ ఒక నిబద్ధతతో ఒక డెడికేషన్తో మనం చేయాలి. లాస్ట్ 1 ఇయర్ చూసుకుంటే మీరు అందరూ కూడా కష్టపడి పనిచేశారు డిపార్ట్మెంట్లో. ప్రజల శాంతి భద్రతలు కాపాడడం కావచ్చు, ఇండివిజువల్ సెక్యూరిటీ కావచ్చు, బందోబస్తులే కావచ్చు, ఇవన్నీ కూడా మీరు లాస్ట్ 1 ఇయర్లో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరూ కూడా కాపాడారు. ప్రతి ఒక్కరికి కూడా ఈ డెడికేషన్కి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీరందరూ కూడా మరింత ప్రజలకు స్వేచ్ఛ స్వాతంత్రం అనేది ముఖ్యం. అదని కాపాడుతూ మరింత నిబద్ధతతో ఒక సర్వీస్ ఓరియంటెడ్తో మీరంతా ముందుకు వచ్చి పనిచేస్తారని, ఒక జస్టిస్ ప్రతి ఒక్కరికి ఇప్పుడు అవసరం. మీరు ఒక చిన్న హ్యూమన్ కైండ్ ఒక యాక్ట్ కూడా ప్రజలకు మనం మరింత చెరువవుతామని, ఒక చిన్న ఏది చేసినా కూడా మొత్తం డిపార్ట్మెంట్లో ఏముంటుంది కాబట్టి మన డిపార్ట్మెంట్ బేస్ అయింది డిసిప్లిన్ మీద. ఆ డిసిప్లిన్ని, డెడికేషన్, సర్వీస్ ఈ 3 కూడా దృష్టిలో పెట్టుకొని మనం ఇంకా మరింత ముందుకు పోవాలి. ఎందుకంటే టెక్నాలజీ వచ్చింది, మరింత మనం ప్రజలకు సేవ చేస్తారని ఆశిస్తూ మీ అందరికీ కూడా మరొకసారి 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ థ్యాంక్ యూ.